వందనాలండి. వందనాలండి. ఈరోజు ఎవరైనా పాడటానికి సిద్ధంగా ఉండండి. ఎవరన్నా పాడేవారు ఉంటే సిద్ధంగా ఉండండి. ప్రార్థన చేసిన తర్వాత పాడుదురు గాని. అలాగే గారు, మీరు చెప్పిన పాట ట్రై చేస్తాను. ఓకే, రైట్. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామనికే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం. మరొక సాయంకాలాన్ని మాకు బహుమానముగా ఇచ్చారు. ఈ సాయంకాల వేళ మిమ్మల్ని ధ్యానించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇస్తున్నటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. ఇదిగో నాయన, కూడి వచ్చిన నీ జన్మను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా మాతో ఏకీవించవలసిన వారిని మీకు అప్పగించుకుంటాం. వారును మేమును ఏకమై నిన్ను గణపరుచుకున్నట్లుగా నీ వాక్య ధ్యానం చేయొచ్చినటువంటి మాకు కావలసిన శక్తిని, నడిపింపును, ఆత్మజ్ఞానమునిచ్చి ప్రబోధించి మహిమ పొందుమని యేసు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాడండివా. ప్రైజ్ లార్డ్ అండి, పాడండి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలును కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఓ ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? చారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మమంటిది, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మమంటిది. పరిమళ తైలపు సువాసన గలది, పరిమళ సువాసన గలది. రిసగ సా గమ గమ సరిగమ పదని నిసా, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? స్త్రీలలో అధిక సుందరి వంటిది, బండ సందులలో ఎగురు పావురది. స్త్రీలలో అధిక సుందరి వంటిది, బండ సందులలో ఎగురు పావురమది. మనోహరమైన మనోహరమైన స్వరము, ముడత మచ్చ కళంకము లేనిది, ముడత మచ్చ కళంకము లేనిది. రిసగ సా గమ గమ సరిగమ పదని నిసా,
వ్యూహిత సైన్య సమభీకరా రూపిణి ఎవరు వ్యూహిత సైన్య సమభీకరా రూపిణి ఎవరు క్రీస్తుని రక్తములో కడుగబడినది పరిశుద్ధాలంకృతమై సిద్ధపడినది క్రీస్తుని రక్తములో కడుగబడినది పరిశుద్ధాలంకృతే సిద్ధపడినది వరుని పిలుపు కొరకు ఎదురుచుచున్నది వరుని పిలుపు కొరకు ఎదురుచుచున్నది అది వధువైన క్రీస్తు సంఘము అది వధువైన క్రీస్తు సంఘము రిసగస గమ గమ సరిగమ పదనినిస వ్యూహిత సైన్య సమభీకరా రూపిణి ఎవరు వ్యూహిత సైన్య సమభీకరా రూపిణి ఎవరు హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అండ్ థాంక్ యూ వెరీ మచ్ థాంక్ యూ అండి మా పాడారు కాంటెక్స్ట్ రైట్ థ్యాంక్ ఈరోజు 7వ అధ్యాయం 1 to 6 వర్సెస్ చదువుకుందాం. దయచేసి మీరు ఎవరన్నా చదవండి. అయ్యగారు నేను చెప్తానండి. చదవండి అమ్మ చదవండి. పరమ గీతములు 7వ అధ్యాయము 1 నుంచి 7 వచనముల వరకు. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలే ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కలశము, సమ్మిళిత ద్రాక్షరసము దాని యందు వెలితిపడకుండును గాక. నీ గాత్రము పద్మలాంకృత గోధుమ రాశి, నీ ఇరుకుచములు జింక పిల్లలయ్యి తామరలో మోయు ఒక కవలను పోలి ఉన్నవి. నీ కందరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ద్రోమవర్ణము గలవి. రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడగుచున్నాడు. నా ప్రియురాలా, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళవృక్షం ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ 6 వర్సెస్ థ్యాంక్ యూ అండి. ఓకే ఈరోజు 7వ అధ్యాయానికి మనం వచ్చేసాం. ఈ 7వ అధ్యాయంలో 6 వచనాలు మనం చదువుకున్నాం. 7 వచనైనా పర్లేదు అనుకోండి, దానికి మనం 6 వచనాలతో వాక్యదానం ముగిద్దాం అనుకున్నాం, అంతే, ఇంకేం కాదు. అయితే ఇంకా 3 రోజులే ఉంది మనకి. 7వ అధ్యాయం 2వ భాగం చెప్తాను రేపు. ఎల్లుండి 8వ అధ్యాయం ఫస్ట్ పార్ట్, అవతల ఎల్లుండి 7వ అధ్యాయం సెకండ్ పార్ట్ ముగించేసుకుందాం దేవుని చిత్తానుసారంగా. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మన యొక్క ఆలోచన అందరం కలిసి చేద్దాం అనుకున్నప్పుడు మరలా కంటిన్యూ అవుదాం. అందరిని బట్టి మీ అందరు కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, మరి యొక్క 7వ అధ్యాయం ప్రారంభం నేడు దినాన్ని మనం చూసాం. చాలా చక్కని మాట, నేను ఇష్టపడేటువంటి మరొక మాట. అది ఎక్కడికి వెళ్ళారంటే ఆయన అక్షోట ఉద్యానవానికి వెళ్ళాడా, తెలియకయే పెద్దలైన వారిని నేను కలుసుకున్నాను అని అంటాడు. అక్షోట వృక్షోద్యానంకు వెళ్ళి తిని తెలియకే నా జనుల్లో గనులకు వారి రథమును నేను కలుసుకుంటుంది అని. కనుక ఆయన వెళ్ళినటువంటి గార్డెన్స్, నట్ గార్డెన్స్, సో ఆల్ ద డ్రై ఫ్రూట్స్, అక్కడ దాడిములు కూడా చెప్తాడు అనుకోండి. అయితే ప్రభువారు సంఘం పట్ల అనుకునేటువంటి ఆశ, రెండవది
దేవుని రాజ్యము తిరిగి విస్తరించే విధానములో ఆదాము దగ్గర నుంచి దొంగిలించబడినటువంటి ఈ యొక్క సార్వభౌమాధికారం భూమి మీద, ప్రకృతి మీద, పశుపక్షాదుల మీద మానవునికి ఉన్నటువంటి ఈ యొక్క సార్వభౌమాధికారం, మనకు దేవుడిచ్చినటువంటి అధికారాన్ని అపవాది దొంగిలించిన వాడై ఉండగా తిరిగి దేవుని యొక్క స్వాధీనంలోనికి ఈ యొక్క రాజ్యం రావటానికి, దేవుని యొక్క ప్రణాళిక భూమి మీద నెరవేరటానికి బహుగా కృషి చేసినటువంటి వారు ఈ పాత నిబంధన విశ్వాసులు అందరూ కూడా. అందుకని ఏమంటాడు చూడండి, నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని అంటాడు. నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని. ఆ మాట మనకి ఎంత ఆనందంగా ఉంటుంది అని అంటే, ప్రభువారు తానే స్వయంగా వీరు ప్రజలలో, అంటే విశ్వాస సమాజంలో ఆదాము మొదలుకుని చివరి వరకు ఉన్నటువంటి విశ్వాసులందరిలో కల్లా ఈ పెద్దలైనటువంటి వారిని మనం చూస్తూ ఉంటే, నిన్నటిదైనా చెప్పుకున్నాం, యోసేపు, మోషే, దావీదు, వీళ్ళందరూ కూడా హౌ దే హ్యావ్ వర్క్డ్ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కింగ్డమ్. దేవుని రాజ్యము తిరిగి దేవుని రాజ్యంగా మార్చబడటానికి, దేవుని ప్రజలై ఉండటానికి ఈ పితరులు చేసినటువంటి కృషి ఎంత గొప్పది అనేది ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుని, దానిని బట్టి వారి యొక్క విశ్వాసము ప్రభువుకు ముంగుర్తులుగా వారు నిలబడినటువంటి వారి సాక్షి జీవితాన్ని ప్రభు మెచ్చుకుంటున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రతి ఇండివిజువల్ని కూడా ప్రభు మెచ్చుకోబోతున్నాడు. ప్రతి విశ్వాసిని కూడా ప్రభు మెచ్చుకోబోతున్నారు. దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, జనుల ప్రధానుల వలె దేవుని యొక్క సంఘములో అక్కడ ప్రధానత్వాన్ని కావాలి, అది కోరుకుందాం మనం. ఇక్కడ ఇట్స్ కామన్ ఉందండి, ఏదో ఒకటి మనం కోరుకుంటాం. ఇక్కడ ఈ సంఘ జీవితంలో ఏదో ఒకటి మనకు కావాలనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో గనులైనటువంటి వారి వలె, విశ్వాస సమాజంలో గనులైన వారి వలె మన యొక్క జీవితాలు, అలాగే ఆత్మీయ అంతస్తు ఎదగాలి అని మనం ప్రయత్నం చేద్దాం. ఈ 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు చక్కని మాట అంటాడు, రాజకుమార పుత్రిక. రాజకుమార పుత్రిక. సో రాజకుమార పుత్రిక, రాజకుమారుల యొక్క పుత్రిక లేదా రాజపుత్రికలారా అంటే వారు రానులే కదా, ఏదో ఒక దేశపు రాజుకి రాని అవ్వాల్సింది వారు తర్వాత కాలంలో, అనగా రాజకుమారులు వీరందరూ కూడా. సో ఈ రాజకుమారులు లేదా రాజకుమార పుత్రికలు ఆ నడుస్తున్నటువంటి విధానాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. మళ్ళా 7వ అధ్యాయంలో కూడా సంఘం యొక్క సౌందర్యము వర్ణించబడుతున్నది అంటాడు. ఇది 3వసారి. నిన్న మనం జ్ఞాపకం చేసుకున్న ఎందుకు రిపీట్ అయిందనంటే, ఆయన యొక్క ప్రేమ మరొకసారి దానిని ప్రకటన చేస్తుంది. సంఘమా నీవెంత సౌందర్యవంతురాలు, సంఘమా నీవెంత గొప్పదానవు అని ప్రభు పొగుడుతున్నటువంటి విధానం 2వసారి చూస్తాం, ఈరోజు 3వసారి చూస్తున్నాం. కనుక ఈ మాటల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ రాజకుమార పుత్రికను గురించి చూద్దాం. నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచున్నావు, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచున్నావు. ఈ నడకను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ నడక విశ్వాస యాత్రలో ఓర్పు అనేది చాలా అవసరమైందండి. విశ్వాస యాత్రలో ఓర్పు అనేది చాలా అవసరమైంది. అంటే ఎంత సాత్వికం కలిగిన వాడైతే ఆ ఓర్పును, ఆ సహనాన్ని కలిగి వారి యొక్క యాత్ర జీవితాన్ని ముగించుకుంటారు అని అంటే, మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వ్యక్తి మోషే గారు. భూమి మీద ఆయన అంత సాత్వికులు లేరు అని ప్రభువే సెలవిచ్చారు. తన అన్న, తన అక్క, ఏదంటే ప్రత్యేకంగా మిరియాం మోషేను గురించి సనుక్కుందట. మోషే మాత్రమేనా ప్రవక్త? మేము ప్రవక్తలం కాదా? దేవుడు మాతో మాట్లాడలేదా అన్నారంట. అప్పుడు దేవునికే కోపం వచ్చింది. దేవునికే కోపం వచ్చి, మీరు ప్రవక్తలైతే ఒకవేళ నేను మీకు దర్శనంలో కనబడి మాట్లాడి ఉండవచ్చు, కానీ నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడాను. నా సేవకుడైన మోషేతో నేను
ఇస్ ఇట్ నాట్? ఎస్. నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడినాడు అని భూమి మీద బహుసాత్వికమైన వాడు అంట. భూమి మీద బహుసాత్వికమైనటువంటి వాడు మోషే. కనుక ఇంతటి సాత్వికుడు ఎందుకు వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయాడు అని ఒక ప్రశ్న మనందరి జీవితాల్లో వేసుకుంటే, ఎంత సాత్వికుడైనప్పుడు కూడా ప్రజల యొక్క ఒత్తిడి ఎలా ఉంది అని అంటే, మనం ఇప్పుడు వినేటువంటి భాష లేదా మాట టెన్షన్. సో యొక్క టెన్షన్, ప్రజలు పుట్టించేటువంటి యొక్క టెన్షన్, నీళ్లు లేవని, ఆహారం లేవని, పరిస్థితులు బాగాలేదని, ఇదిగో సైన్యం వెనకాల తరుముకొస్తున్నారని, ముందు ఎర్ర సముద్రం ఉందని, ఎన్నో విధాలుగా మోషే మీద తిరుగుబాటు చేసేసారు వీరందరూ కూడా. కానీ ఎన్నోసార్లు తిరుగుబాటు చేసినప్పుడు వీరి యొక్క మూర్ఖత్వాన్ని బట్టి విసిగిపోయి రెండవ మారు బండను కొట్టడం అనేది ఆయన చేసినటువంటి పని. అందువలన వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయాడు. అది నాకు ఎప్పుడు కూడా బాధ అనిపిస్తుంది. ఎన్నిసార్లు ధ్యానించినప్పుడు కూడా ఇంత నాయకత్వాన్ని వహించి 6 లక్షల కాలువలం అంటే నేను క్యాల్కులేషన్ చేసి 21 lakhs ఇంచుమించుగా అని చెప్పాను ఇదివరకు నాకున్నటువంటి ఆలోచన బట్టి. ఈ మధ్య కాలంలో ఒక భక్తుని యొక్క మాటలు బట్టి ఇట్ ఈస్ అరౌండ్ 30 lakhs అనే చెప్పుకుంటున్నాం. సో వెదర్ ఇట్ ఈస్ ద 20 ఉంది కదా, ఈ యొక్క సౌండ్ సిస్టమ్స్, ఈ యొక్క పిఏ సిస్టమ్స్, ఈ యొక్క అనౌన్స్మెంట్స్, ఇప్పుడు కాలంకి వస్తే డిజిటల్ అనౌన్స్మెంట్స్, ఇవన్నీ కూడా వెరీ క్లియర్. ఒక వర్తమానం పంపించాలంటే, ఒక మెసేజ్ పంపించాలంటే, ఒక ఆర్డర్ పంపించాలంటే ఈ రోజు మన టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఒక మాట మాట్లాడితే ఒక 1/2 కిలోమీటర్లు కూడా మన మాట వినపడదే. ఒక మాట మాట్లాడితే ఒక 1/2 కిలోమీటర్ కూడా మన మాట వినపడదే కదండి. మన ఆరాధనే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రెస్పాన్సెస్ ఇచ్చేటప్పుడు మన పరలోక ప్రార్థన చేసిన ప్రత్యేక మిగిలిన ప్రార్థనలకు ప్రతిస్పందన ఇచ్చేటప్పుడైనా సరే మనం ఎంత గట్టిగా పలుకుతున్నాం అని అంటే సింపుల్ గా మాట్లాడతాం. ప్రభువును కనిపించు, క్రీస్తువును కనిపించు. సో అది దద్దరిలేరు స్వరాన్ని ఎందుకు మనం ఉపయోగించట్లేదంటే ఒక నానుడికి అలవాటు పడిపోయి, ఒక విధానానికి అలవాటు పడిపోయి. సో అదే అంతకుమించి వాయిస్ మనం పెంచలేము. లేదు జనరల్ గా ఈ యొక్క వక్తలు వీళ్ళు ఉన్నారంటే కొంత లెక్క వినపడుతుంది. ఆ రోజుల్లో ప్రభువుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే 5,000 మంది పురుషులు ఆహారం తిన్నారు అని అంటే అక్కడికి వచ్చినటువంటి సమాజం ఎంతమంది ఉంటారు? స్త్రీలు గాని, పిల్లలు గాని, దేవుని వాక్యం వింటానికి వచ్చిన వాళ్ళు. సింపుల్, ఆ కొండ మీద కూర్చుని మాట్లాడుతుంటే 5,000 మంది పురుషులు ప్లస్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, దే వర్ able to hear. It was audible to all of them that what Christ is. ఈవెన్ నాటకాలు, పూర్వకాలపు నాటకాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడు నాటకాలు అంటే ఈ రోజు నాటకాలు కాదు, రోమియో జూలియట్ల కాలం నుంచి, అక్కడి నుంచి ఉన్నటువంటి షేక్స్పియర్ నాటకాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లేదు. లేదు వారి యొక్క ఆడిబుల్ ఇది, ఆ యొక్క ఆడిటోరియంస్ అంటాం కదా, ఏమంటారు ఆడిటోరియంస్ కదా, వాటిల్లో వారి యొక్క భాష ప్రతిధ్వనించే విధానం మనం చూస్తే అఫ్కోర్స్ 1000 మంది, 2,000 మంది, 3,000 మంది వారి యొక్క స్వరాలు వినగలిగారు. కానీ 30 లక్షల మంది, 21 లక్షల మంది ఉన్నటువంటి ఆ ప్రాంతమంతా కూడా ఈయన యొక్క మాట వినబడి వాళ్ళు గ్యాదర్ అవ్వాలి. ఇదిగో 3వ నాటికి మీరు సిద్ధపడి పర్వతం దగ్గరికి రండి అంటే ఆ వర్తమానం ఎలా వెళ్ళింది? ఈ సందర్భాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతో కష్టపడ్డాడు మోషే గారు. దేవుని మాట ప్రజలకు వినిపించడానికి, ప్రజలను దేవుని ఎందుకు నడిపించడానికి, వారిని వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళటానికి ఎంతో ప్రయాసపడినటువంటి వ్యక్తి. హీ లాస్ట్ హిస్ టెంపర్ ఇన్ ద లాస్ట్ డేస్. చివరి దినాల్లో సహనాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా, దానిని బట్టి వాగ్దాన దేశాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా ఆయన మనం చూస్తే, ఇప్పుడు మన క్వశ్చన్ మనం వేసుకుందాం. అంత సాత్వికుడే ప్రభు రాజ్యానికి చేరలేకపోతే మా పరిస్థితి ఏంటి? నాలంటి పరిస్థితి ఏంటి? కనుక మనందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. అంత సాత్వికుడే పరలోక రాజ్యానికి, లేదు వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోతే
ఈ రోజు ఉన్నటువంటి ఈ మానవాళి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వీరు ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఇదిగో అన్ని అర్హతలు కలిగిన వారమై ఉన్నాము అని ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే, ఈ విశ్వాస జీవితంలో ఓర్పు అనేది, ఈ నడక చాలా అవసరమట. ఏ నడక అది? శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలందు అతిశయపడుచు నడిచే విధానం. శ్రమ ఓర్పును కలుగు చేస్తుంది, ఓర్పు సహనానికి పరీక్షను కలుగు చేస్తుంది, పరీక్ష సహనాన్ని కలుగు చేస్తుంది. కనుక ఈ యొక్క సహనం అనే దానిని అభివృద్ధి చేసుకుంటూ అతిశయపడుచు శ్రమలలో కొనసాగాలి అనండి. శ్రమలలో కొనసాగాలి. ఈ నడక సంఘం యొక్క నడక. ఈ నడక సంఘం యొక్క నడక. కాబట్టి ఏమంటున్నాడు చూడండి, నీ పాదరక్షలతో. పాదరక్షలు అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది ఏమిటి అనంటే, ద హోల్ ఆర్మర్ గురించి భక్తుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ, సిద్ధ మనసు అను జోడును ధరించుకొనుడి అని. సిద్ధ మనసు అనేటువంటి జోడు. ఏ జోడు అది? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. సో యు మస్ట్ హ్యావ్ యువర్ షూస్ ఆర్ శాండిల్స్. యుద్ధానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఆ శాండిల్స్ వేసుకుని, యుద్ధ కవచం అంతా కూడా వేసుకుంటూ, పైన ఆర్మర్ నుంచి పైన హెల్మెట్ నుంచి ఆ బ్రెస్ట్ ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా మోకాల వరకు, పాదాల వరకు అతడు ధరించేటువంటి ఆ యొక్క ఆభరణాలు, యుద్ధోపకరణాలు, వాటిని ఆ హోల్ ఆర్మర్ ధరించుకుని చివరికి వేసుకునేది ఏంటంటే జోడు. కనుక ఎలాంటి జోడు ఇది అంటే, విశ్వాసి అనేటువంటి ఒక సైనికునికి సువార్త, అది కూడా సమాధాన సువార్త అనేటువంటి సిద్ధ మనస్సు. సమాధాన సువార్త అనేటువంటి సిద్ధ మనసు కలిగినటువంటి చెప్పులు. ఇక్కడ మన చెప్పులు ఉన్నాయా మన కాళ్లకు? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. విశ్వాసం అనేటువంటి డాళ్ళు, ప్రార్థన అనేటువంటి ఖడ్గము, వాక్యం అనేటువంటి ఖడ్గం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూస్తూ కిందకు వచ్చేటప్పటికి మనకి సిద్ధ మనసు. ఏ సిద్ధ మనసు అదంటే, సమాధాన సంబంధమైన, సువార్త సంబంధమైన సిద్ధ మనసు అనేటువంటి జోడు ఉన్నదా? ఇక్కడ సంఘం ఈ పరిపక్వతలోనికి వచ్చింది అని అంటే, ఆమె ధరించినటువంటి ఆ యొక్క పాదరక్షకుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆమె సువార్త సంబంధమైనటువంటి సమాధాన సిద్ధబాటును కలిగినదై ఉన్నది. అనగా సమాధాన పడిన తర్వాతే, ఎవరైనా విరోధులతో సమాధాన పడిన తర్వాతే, ఒకవేళ తప్పు జరిగితే సమాధాన పడగలను అనేటువంటి నిర్ణయంకి వచ్చిన తర్వాతే, జీవితంలో దానిని సరిచేసుకున్న తర్వాతే ఈ అంతస్తులోనికి వచ్చింది. ఏ అంతస్తులోనికి వచ్చింది? వధువు సంఘ అంతస్తులోనికి వచ్చి ఆమె యొక్క రూపాలంకారంలో ఈ యొక్క జోళ్ళు లేదా చెప్పులు ధరించేటువంటి స్థాయిలో ఉన్నది. నీ పాదరక్షలతో చెప్పులు వేసుకుని నీవెంత అందముగా నడుచున్నావు కదండి. ఇక చెప్పులు అలవాటు అయినాయి కనుక మనకి చెప్పులు వేసుకుంటాం, షూలు వేసుకుంటాం, ఏదో రకరకాలుగా ఈ రోజుల్లో మనకి ఏది అలవాటు అది వేసుకుంటాం. కానీ పూర్వకాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అంత నడక చెప్పులతో వచ్చేవాళ్ళు కుదరదు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద లేవు. ఎప్పుడు వేసుకుంటారు వాళ్ళు? పాపం పద్దాక పొలానికి వెళ్ళి రావాలి కదా, ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళే కదా. ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉంటాయి షూలు అనమాట, అవి తీసి వేసుకుంటే ఆ నడక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఎప్పుడు వేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడు వెళ్తారు ఊర్లు? రోజు చేసే ప్రయాణాలు ఏంటి అనంటే ఉండవు, అవి ఉంటాయి, షూల్లో ఉంటాయి. పాతకాలానికి మనం చూస్తే షూర్లో పెడతారు అనమాట. ఎప్పుడన్నా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అవి తీసి తగిలించుకుని, ఇక ఈ కొంతమంది ఏంటంటే మున్సబులు, కరణాలు, ఈ బాబుకి కొంచెం జమీందారీ బాబుతో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు రెగ్యులర్ యూసేజ్ లో ఉంటారు. కానీ వీళ్ళకి అంత అవసరం లేదు. ఈ రోజుల్లో మనం అందరం కూడా చక్కగా చెప్పులు వేసుకుని నడుస్తున్నాం కనుక ఆ చెప్పులు వేసుకున్న తర్వాత నడక అనేది సరైనటువంటి నడక కావాలి.
సరైనటువంటి నడక కావాలా. ఈ సౌందర్యవతి లేదా ఈ సంఘం చెప్పులు వేసుకునంట చాలా అందంగా నడుస్తుందంట. ఏం చెప్పులు వేసుకుంది అనేది ఇప్పుడు మనం చూసాం. సువార్త సంబంధమైన, సమాధాన సువార్త సంబంధమైనటువంటి సిద్ధ మనస్సు. సో ఇదిగో పలానా వారితో నేను గొడవ పడ్డా, పలానా వారికి నాకు మధ్య విభేదం కలిగింది, వారితో నేను సమాధాన పడుతున్నాను. సమాధాన పడగలిగినటువంటి మనస్సు కలిగిన తర్వాత దేవునిలో నడిచే విధానాన్ని ఇక్కడ ప్రశంసిస్తారు. సో సమాధాన పడకుండా మనం ఎంతసేపు మన జీవితాన్ని ఆత్మీయంగా నడిపించుకుందాం అన్నప్పుడు కూడా సమాధాన పడకపోతే దేవుడు ఇష్టపడడు. అది మన అందరికి తెలుస్తుంది. అందుకని ఏమంటాడంటే, ఒకవేళ నీవు నీ బలి అర్పణ చేస్తున్నప్పుడు నీతో ఎవరి మీదైనా వ్యాజ్యం ఉన్నది, నీకు ఎవరి మీదైనా వ్యాజ్యం ఉన్నది అని నీకు గుర్తొచ్చినట్లయితే మొదట నీ బలి అర్పణ ఆ బలిపీఠం దగ్గర విడిచిపెట్టి వెళ్ళి నీ పొరుగు వారితో, అనగా నీవు ఎవరి మీద విరోధంగా ఉన్నావు, లేకపోతే ఎవరు నీతో విరోధంగా ఉన్నారు, వారితో సమాధానపడి వచ్చిన తర్వాత మాత్రమే బలి అర్పణ చేయాలి అంటాడు. అనగా దేవుని సమీపించే విధానంలో సమాధానాన్ని కలిగిన వారమై ఉండాలా. దీని కొరకే కదా మన యొక్క సమాధానం. మనం ఎప్పుడో చెప్పాను, ఏమంటారు దాన్ని, కిస్ ఆఫ్ పీస్, సమాధానపు ముద్దు. సమాధానపు ముద్దును సంఘములో, ఆరాధనలో ఒక భాగంగా మనం ఎంచుకోవడానికి కలిగిన కారణం ఏమిటంటే, ఈ సమాధానం లేకుండా పరిశుద్ధ బలను మనం సమీపించలేం. ఈ సమాధానం లేకుండా ప్రభు రక్తాలు, ప్రభు శరీర రక్తాలు మనం పాలిపుచ్చుకోలేం. కానీ ఈ సమాధానాన్ని కలిగి ఉండిన తర్వాత, అందుకని ఆరాధన మధ్యలో ఈ యొక్క ప్రభోజనానికి వెళ్ళక ముందు మనం సమాధానాన్ని అందుకుంటాం అనేది మనం ఎరిగినటువంటి సత్యం. కనుక శ్రమలందు అతిశయపడుచు సమాధానం. ఈ శ్రమలు సంఘానికి, విశ్వాసానికి అలంకారం. ఈ శ్రమలు సంఘానికి, విశ్వాసికి అలంకారం. కనుక ఈ యొక్క అలంకారం అనేది మన జీవితానికి ఉన్నదా అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా అలంకరణే. 6 అధ్యాయులంతా ఒక రకమైన అందం, 7వ అధ్యాయం అంతా కూడా ఒక రకమైనటువంటి అందం. సంఘం సంతరించుకునేటువంటి యొక్క సౌందర్యాన్ని పోల్చి చెప్తూ, నడిచే విధానములు సమాధానం ఉన్నది, నడిచే విధానములు సమాధానం ఉన్నది అంటే, రాజకుమార పుత్రిక అంటే క్రీస్తు ప్రభు యొక్క దయనొందినటువంటి దారా. ఆ 145 కీర్తనలు అనుకుంటా అంటాడు, నీ దయనొందిన వారిలో రాజకుమార్తెలు ఉన్నారు, నీ దయనొందిన వారిలో రాజకుమార్తెలు ఉన్నారు. కనుక నీ దయనొందినటువంటి స్త్రీ రాజకుమారి, క్రీస్తు ప్రేమను పొందినటువంటి సంఘం ఈ రాజకుమారి. కనుక క్రీస్తు దయ, క్రీస్తు ప్రేమను పొందినటువంటి ఈ సంఘం యొక్క నడక ఎలా ఉంటది? అలంకరించమన్న జోడు, అనగా సమాధాన పడగలిగిన స్థితితో నడుస్తున్నది. ఆ టీవీ బహువైభవంగా ఉన్నది. అంటే మనం అందరూ కూడా మంచి హృదయంతో, సమాధాన హృదయంతో సాగిపోతున్నాం. సాగిపోవాల్సిన అవసరం ఉన్నది. దీనిలో పరిపక్వతే మనల్ని పరలోక రాజ్య వారసులు చేస్తుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ యొక్క రాజకుమారుల యొక్క వంశంలో ఉన్నటువంటి వారిని మనం చూస్తే, శారా అనేటువంటి తల్లి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారా అనేటువంటి తల్లిని మనం చూస్తే, శారా అనగానే రాజకుమారి అని అర్థం. శారా అనగానే రాజకుమారి. కనుక ఎవరు అంటే, అబ్రహాముని గురించి కూడా మాట్లాడతారు. హయా మా మధ్య నీవు రాజు అనే ఉన్నావు. ఆ భార్య చనిపోయినప్పుడు సమాధి కొరకు, మక్పేల గుహ కొరకు ఆయన బ్రతులాడుకుంటాడు. అయ్యా మీరెందుకు నమస్కారం చేస్తారు మాకు? మీరు మా మధ్య మహారాజు వలె ఉన్నారట. కనుక అబ్రహాము ధనవంతుడిగా ఒక మహారాజుగా ఉన్నాడు. శారా అని పేరు పెట్టడానికి కలిగిన, దేవుడు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, నీవు రాజకుమార్తెవి. కనుక ఈ రాజకుమార్తె యొక్క వరుసలోనికి రావాలి అంటాడు పేతురు భక్తుడు అంటాడు. అందుకనే శారా కూడా అబ్రహామును నా యజమాని అని చెప్పుట ద్వారా పతివ్రతల యొక్క వరుసలో ప్రధానంగా నిలిచిపోయింది. కనుక పతివ్రతల యొక్క వరుసలో ఉన్నది తల్లి అయినటువంటి శారా. ఆ తల్లి అయినటువంటి శారా యొక్క పతివ్రత ధర్మాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, స్త్రీలు అందరూ కూడా అలా ఉండాలి. ఆమె అబ్రహామును గౌరవించినట్లుగా మీరు గౌరవించాలి అని కోరినటువంటి పేతురు భక్తుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, శారా అనగా రాజకుమారి.
ఆ రాజకుమారి యొక్క అంతస్తులో ఉన్నటువంటి వారు యజమానిని గౌరవించేటువంటి స్థితి కలిగినటువంటి వారు. ఆ గౌరవాన్ని భర్త గుర్తించి 31వ ప్రోవెర్బ్స్ ఏమంటారు దాన్ని, సామెతలు కదా, ప్రోవెర్బ్స్ 31వ అధ్యాయంలో తన భర్త తన భార్యను పొగుడుతున్నట్లుగా, నీవు ధన్యురాలవు అని పొగుడుతున్నట్లుగా ఇక్కడ భర్త తన భార్యను పొగుడుతున్నాడు. క్రీస్తు సంఘాన్ని పొగుడుతున్నాడు. నీవు ఈ చెప్పులు వేసుకుని ఎంత సౌందర్యంగా నడుస్తున్నావో. మనం చూసేటువంటి ఈరోజు క్యాట్ వాక్లు, ర్యాంప్ వాక్లు కాదు అవి. ఈ రోజు మనం చూసేటువంటి క్యాట్ వాక్లు, ర్యాంప్ వాక్లు కాదు ఇవి. ఆత్మీయ నడక. ఏ నడక ఇది? ఆత్మీయ నడక. ఈ యొక్క ఆత్మీయ నడకలో సిద్ధ మనసు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనేది ధరించుకుని నడవటం ప్రారంభం చేయాలి. సమాధానం లేకుండా ముందుకు వెళ్ళలేము. ఆత్మీయ జీవితంలో మన సమాధానం లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. దానినే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏముంది, పెండ్లి కుమార్తెకు ఈ గొప్పతనం ఏమిటంటే సమాధాన పడేటువంటి లక్ష్యం ఉన్నది. ఇక వాక్య నడకను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని రెఫరెన్సెస్ మనం చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో, ఇదిగో నిన్ను కన్న తల్లి ధన్యురాలు అని ఒక ఆమె పొగుడుతుంది ప్రభువాన్ని. ఆయన ఏమంటాడంటే, నా వాక్యం విని దానిని గైకొను వారందరూ కూడా ధన్యులే, వాక్యానుసారంగా జీవించేవారు, వాక్యపు నడక నడిచేవారు ధన్యులు అని అంటాడు. ఇంకో చోట అంటాడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారయా 8వ అధ్యాయంలో లూకా సువార్త. బయట నీ కొరకు ఎదురు చూస్తున్నారు అనగానే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఈ వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకున్న వారే కదా నా తల్లియు నా సహోదరుడు. కనుక వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వారు ఏమవుతున్నారు అని అంటే ప్రభు యొక్క తల్లియు ప్రభు యొక్క సహోదరులు అవుతున్నారు. కనుక ఈ నడకలో వాక్యాన్ని అనుసరించి నడుచుట అనేది ఈ సంఘం చేసింది కనుక ఈమె నడక బహు అందంగా ఉన్నది. అనగా మై చర్చ్ యు హ్యావ్ ఫాలోడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మై బిలీవర్ యు హ్యావ్ ఫాలోడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును అనుసరించి నడుచుకున్నవాడు, యు వాక్డ్ ఇన్ ద లైట్, యు హ్యావ్ వాక్డ్ ఇన్ ద లైట్. నువ్వు వెలుగులో నడుచుకున్నావు అని చెప్తున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎఫెసీ గ్రంథకర్త రాస్తాడు 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంట, ప్రేమ కలిగి నడుచుకునుడి అంటాడు. ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి నడుచుకోవాలా. ఈ ప్రేమ కలిగి నడుచుకునేటువంటి విధానాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమ ఎంతమంది విశ్వాస జీవితం ఇది అవసరం. వాక్యానుసారంగా జీవించడం, ప్రేమ కలిగి జీవించడం. ఈ ప్రేమను గురించి ప్రభువారు చెప్పినటువంటి అనేక మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ప్రేమ అనేది దేవుని యొక్క లక్షణమైనది. కాబట్టి ప్రధాన ఆజ్ఞలుగా 2 ఇచ్చాడంట. ఏమిటది? నీ దేవుడనే యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ప్రేమించండి అంటాడు. మనం చెప్పుకున్నాం ఆ మాట. ఆ యొక్క హైయెస్ట్ లెవెల్స్ ఏంటనేది ఆ పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ అంటే అలాగ ప్రేమించాలా దేవుణ్ణి. నిన్ను వలె అంటే నీ శరీరాన్ని నీవెలా చూసుకుంటావో అలాగున నీ సహోదరుని ప్రేమించు. ఇవి 2 కూడా ప్రధానమైన ఆజ్ఞలు. కనుక రెండిట్లో ఉన్నది ఏంటంటే దేవుని యందు ప్రేమ, సహోదరుని యందు ప్రేమ. దేవుని యందు ప్రేమ, సహోదరు యందు ప్రేమ. సో ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను యొక్క పత్రిక 3వ పత్రికను మనం చూస్తే 3వ వచనములో, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తినట. కనుక నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు. మరలా ఇక్కడికి వచ్చినాడికి సత్యం అంటే ఏమిటి అంట. పిలాతు అడిగాడంటే ఈ మాట, నేను సత్యంను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకమునకు వచ్చున్నాను అని ప్రభువారు చెప్పారు పిలాతు ఎదుట. అప్పుడు అంటున్నాడంట, సత్యం అంటే ఏమిటి? సో నేను చాలాసార్లు చెప్తా ఉంటా ఈ మాట. సత్యం అంటే ఏమిటి అన్నాడంట. ప్రభువారు నోరు ఇప్పుతున్నారు.
సత్యం అంటే ఏంటో చెప్పడానికి ఈ లోపు ఆయన ప్రక్క గదిలోకి వెళ్ళాడు. ఈ యొక్క తీర్పు స్థలం నుంచి ప్రక్క గదిలోకి వెళ్ళిపోయాడు. మరలా వచ్చా ఏంటి అంటున్నాడు, ఇక చెప్పలేదు ఆయన. ఎందుకంటే సత్యమును గురించి వినేంత అర్హత లేకుండా పోయింది ఆయన. వాక్యమును వినేంత అర్హత లేదు. క్రీస్తును వినేంత అర్హత లేకుండా పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాట్ ఎవర్ హైయెస్ట్ పొజిషన్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్, మన ఆల్ అవర్ ఏమంటారు డెసిగ్నేషన్స్, నేను సో అండ్ సో అండి, ఐఎమ్ సో అండ్ సో అండి. సో ఆల్ దిస్ డెసిగ్నేషన్స్ అండ్ అవర్ హైయెస్ట్ పొజిషన్స్ ఇన్ దిస్ వరల్డ్, వాక్యమును వినేటువంటి స్థితి లేకపోయినట్లయితే, క్రీస్తుని ఎరిగేటువంటి స్థితి లేకపోతే, ఇవన్నీ కూడా మనకు వ్యర్థమైపోతాయి. అందుకు ఉదాహరణ పిలాతు. సత్యమును గురించి ఏసే చెప్తాం అనుకునేటువంటి సమయానికి ఆయన ప్రక్కకి వెళ్ళిపోయాడు. ఎంతో మంది టైం లేదు టైం లేదు టైం లేదు అనేటువంటి మాటతోటి వాక్యాన్ని వినకుండా దూరం అయిపోతున్నారు. కనుక మనం ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, మినిస్టర్స్ అయినా, ఇంకే స్థాయిలో ఉన్నా ఈ వాక్యాన్ని విని అనుసరించేటువంటి సమయం లేకపోతే, ఈ లోకంలో ఒకవేళ లోకల్ జాబ్, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అండి, పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అండి, పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి, లేదా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అండి, పెద్ద లాయర్ అండి, పెద్ద జడ్జి అండి, ఇదేదో ఒకటి మనం చెప్పుకుంటాం భూమి మీద. ఇవన్నీ చెప్పుకున్నప్పుడు కూడా నీలో వాక్యం వినేటువంటి సమయం ఉన్నదా? వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయం ఉన్నదా? వాక్యానుసారంగా నడుచుకునే సమయం ఉన్నదా? ఒకవేళ అది ఖర్చు పెట్టలేకపోతే, దేవుని కొరకు నీ సమయాన్ని వినియోగించి సత్యమును గూర్చి, వాక్యమును గూర్చి, విశ్వాసమును గూర్చి నేర్చుకుని ఉండకపోతే, ఇదిగో జీవించిన కాలం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఒక హైయెస్ట్ డెసిగ్నేటెడ్ పర్సన్ గా ఈ లోకంలో నీవు జీవించిన కాలం అంతా కూడా వ్యర్థమైపోతుంది. నీకంటే కూలీ నాలి చేసుకుని సాయంత్రం పూట ప్రభువా నన్ను క్షమించయ్యా, ఎదుగో నీ వెలుగు నాకియ్యా అని 2 మాటలు మాట్లాడుకుని పడుకున్నటువంటి కూలివాడు ధన్యుడు. పరలోక రాజ్యంలో హీఈస్ గోయింగ్ టు బి ఇన్ ద హైయెస్ట్ పొజిషన్. నేను ఇక్కడ డెసిగ్నేషన్ పెద్దది నాది అని అంటే, నీ డెసిగ్నేషన్ మంచిదే, భూమి మీద జీవించడానికి సరిపోయింది. కానీ పరలోక అంతస్తులో ఉండటానికి ఆయన డెసిగ్నేషన్ సరిపోయింది. ఆయన డెసిగ్నేషన్ ఒక కూలివాడిగా, ఒక పేదవాడిగా ఉండి కూడా ఆయన ఏం చేశాడంటే, దేవుని వాక్యమును సత్యమును కలిగిన వాడై ఉన్నాడు. దట్ ఇట్ సెల్ఫ్ హిస్ డెసిగ్నేషన్. అందువలన పరలోకపు అంతస్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉన్నాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, వాక్యం అనేటువంటి సత్యమైనటువంటి వాక్యం మనం కలిగిన వారమై సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు నా పిల్లలు. మై చర్చ్. అప్పుడు ఆయన కట్టాడు ఆ సంఘాన్ని, ఆయన బోధించాడు. పద్మాస్ దీపానికి వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. అక్కడ కూర్చుని అంటాడు, ఎదుగో నా సంఘం, నా పిల్లలు దేవుని వాక్యం వింటున్నారని నాకు తెలిసిన దానికంటే ఇంకా ఆనందం ఏమిటి? దేవుని కలిగి ఉన్నటువంటి వారిని బట్టి దేవుని నాయకులు, దేవుని సేవకులు ఆనందించేవారై ఉన్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అనుభవాలు అవే. సంఘాన్ని బట్టి క్రీస్తు వారు ఆనందిస్తున్నారు, సంఘాన్ని బట్టి క్రీస్తు వారు ఆనందిస్తున్నారు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత ఏంటంట, విశ్వాసపు నడక. ఇది చాలా 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 అవసరం. విశ్వాసము లేకుండా ఎవరును దేవుని చూడలేరు. విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. కాబట్టి ఆ ప్రజ్ఞ ఎవరు ఈయన విశ్వాసుల జాబితాని రాస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొచ్చున్నాం. దేవుని వాక్యం వలన నిర్మాణమైనట్టు దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అనేది దృష్టి కనపడలా. అందుకని వారు ఎక్కడ చూశారు? విశ్వాసంతో చూశారు. అదిగో పరలోక పట్టణం, అదిగో మా కొరకు నిర్మించబడిన నూతన యెరూషలేం. అది చూసుకుంటూ అబ్రహాము గుడారంలో కూర్చున్నాడంట. అయ్యా ఇల్లు కట్టుకోవేవయ్యా అంటే, ఆయన ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నాడంట? ఓకే, ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నాడు? ధనవంతుడే గాని ఏమంటాడు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు.
ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు, ఆ దేవుని పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటాడు. కానీ అది ఉన్నది అని నమ్మి విశ్వసించి విశ్వాస జీవిత యాత్రను కొనసాగించడం అనేది మనందరి జీవితాలకు కూడా అవసరమై ఉన్నది. మన అందరి జీవితాలకు కూడా అవసరమై ఉన్నది అనే దానిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అది మనందరి జీవితాలకు అవసరం. కానీ ఏం అవసరం మనకి? హలో, ఓకే. మూడోది ఏమని చెప్పున? విశ్వాసం. ఏమిటి ఆ విశ్వాసం అంటే? పరలోకం ఉన్నది అని నిరీక్షించడమే మన విశ్వాసం. కనుక ఈ విశ్వాసాన్ని గురించి చెప్పుకోవాలంటే అనేక మందిని మనం చెప్పుకోవచ్చు. మరణాబ్రహాం చెప్పుకోవచ్చు. విశ్వాసంతోనే తన కుమారుని బలి అర్పించాడంట. ఏమని? బలిపీఠం మీద నుండి మరలా నేను తీసుకుంటా. కత్తెత్తిన తర్వాత కూడా బలిపీఠం మీద నుండి మరలా తీసుకుంటాను అనుకునేంత విశ్వాసంతో అప్పగించాడు. కనుక ఆ విశ్వాసంతోనే మరలా వెనక్కి తీసుకున్నాడు ఇస్సాకును. ఈ విశ్వాసాల జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువారు ఇచ్చినటువంటి ప్రమాణం, విశ్వాస ప్రమాణం, విశ్వాస పరిమాణం ఎంత అంటే దట్ మెజర్ అందరికి తెలుసు. ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంటారు ప్రభు. అనగా మనం కార్యాలు చేయగలగాల. సంఘం అనేది కార్యాలు చేయగలదు. దేనిని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి చేయాలా. మన లెక్కలు మనం వేసుకుని మన ఆలోచనలు మనం పెడితే సంఘ కార్యక్రమాలు జరగవు. విత్ ఫైత్ వీ హావ్ టు గో ఫార్వర్డ్. విశ్వాస కార్యములు ముందుకు వెళ్ళిపోవాలి. తర్వాత ఆత్మలో నడక. ఈ ఆత్మలో నడకను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆత్మీయ జీవితం మన అందరికీ అవసరమే. కనుక పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, అభిషేకం మనం కోరుకోవాలి. ఆ ఆత్మ నడిపింపుతోనే మనం సరైనటువంటి మార్గంలో నడుచుకోగలం. ఇంకోటి మనం చూస్తే జీవంతో కూడినటువంటి నడక. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని కలిగి ఉంటాం, దేవుని వాక్యం మనల్ని జీవనంలోకి నడిపిస్తుంది. ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలంటాడు భక్తుడైనటువంటి పౌలు కొలసీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 12వ వచనం. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. భార్య అట్లా నడుచుకోవాలి, భర్తకు తగినట్టుగా నడుచుకోవాలి. అంతే. సంఘం ఎలా నడుచుకోవాలి? క్రీస్తుకు తగినట్టుగా నడుచుకోవాలి. అంతే, అంతకుమించి ఇంకేం కాదు. సంఘం క్రీస్తుకు తగినట్టుగా నడుచుకుంటుంది కనుక భార్యలారా మీ భర్తల పోలి నడుచుకోండి అంటాడు. సంఘం కొరకు, భార్య కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు గనక, ఆయన రక్తాన్ని చిందించాడు గనక మీరు కూడా అంత ప్రేమించండి అంటాడు. కనుక ఇప్పుడు సంఘం తన కొరకు మరణించి తిరిగి లేచి లేదా రక్తాన్ని చిందించి కడిగి శుద్ధి చేసుకున్నటువంటి ప్రభువుని అనుసరించి నడుచుకోవాలి. ఈ నడక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 7 మాటలు మనం చూసినట్లయితే ఈ 7 మాటల యొక్క నడక సంఘానికి ఉన్నది. అంటే ఈ నడక జీవితకాలం అంతా నడిచిన తర్వాత పరలోకానికి వెళ్ళింది. ఇంకా మనం మాట్లాడుకునే పర్లేదు. సో జోడు ధరించి, పాదరక్షలు ధరించి వైభవంగా నడుస్తున్నటువంటి సంఘము. ఈ నడకలో ఎన్ని రకాలు ఉన్నాయి అని అంటే, ఆమె నడకలో ప్రభువుకు తగినట్టుగా నడుచుకుంది, ఆమె నడకలో జీవం ఉన్నది, ఆమె నడకలో ఆత్మ ఉన్నది, ఆమె నడకలో విశ్వాసం ఉన్నది, ఆమె నడకలో సత్యం ఉన్నది, ఆమె నడకలో ప్రేమ ఉన్నది, ఆమె నడకలో దేవుని వాక్యం ఉన్నది. ఎంత కలిగిన నడిస్తేనే అక్కడ సౌందర్యవతిగా గుర్తించబడుతున్నావు. ఈ 7 లక్షణాలు ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాల్లో కొనసాగించుకుంటున్నామా లేదా అనేది ఈ రాత్రి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏమి లోపం ఉంది? జీవము లోపం ఉందా? ఆత్మ లోపం ఉందా? విశ్వాసం లోపం ఉందా? సత్యము లోపం ఉందా? ఏం మనలో లోపం ఉందనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈ నడక నడిస్తేనే మనం మహిమేఘ వ్యక్తం అనేది భక్తుల యొక్క ఆలోచన. తర్వాత వచనానికి మనం వద్దాం. పరమగీతం 7వ అధ్యాయం. పరమగీతం 7వ అధ్యాయం ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ కాళ్ళు చేతుల గురించి మాట్లాడతాడు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములే ఆడుచున్నవి అంటాడు. కనుక ఆల్ దిస్ స్ట్రక్చర్ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా, లేదంటే ఇంకొంచెం ముందుకెళ్ళి మరలా వెనక్కి వస్తా, లేదా ఇందుకు కంటిన్యూ చేద్దాం. ఈ యొక్క సైడ్స్ ఫీట్, పాదాలు లేదా కాళ్ళు అనగానే పరిశుద్ధుల యొక్క పాదములు. ఏ పాదాలు అవి?
పరిశుద్ధుల యొక్క పాదములు. ఈ మధ్య కాలంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సాధు సుందర్ సింగ్ భక్తుడు, ద మిషనరీ విత్ బ్లీడింగ్ ఫీట్, రక్తధారులు కారుచున్న పాదములు కలిగినటువంటి సేవకుడు సాధు సుందర్ సింగ్. కనుక ఆ మంచులో నడుచుకుంటూ వెళ్తే అవి తినేస్తాయి. ఆ మంచు తగిలితే చాలు తినేస్తాయి, లోపలికి కన్నం పెట్టుకుంటూ వెళ్ళిపోతాయి. అలాంటి మంచులో ఆయన పాదాలు చెప్పులు లేకుండా నడిచాడు. ఎందుకు అనంటే ఇక్కడ చెప్పులు వేసుకుని కనబడతాను. అలానే వాళ్ళందరూ తీసేసి నడవని చెప్పట్లేదు. అంత పవిత్రమైన పాదములు కలిగినటువంటి వాడు సాధు సుందర్ సింగ్ భక్తుడు అనేది మనం చూస్తే, మన పాదాలు మన నడక ఏమిటి అనేది ఒక్కసారి మనం చూస్తే తొట్టిల్లేటువంటి పాదాలు కదా. మన పాదాలు తొట్టిల్లేటువంటి పాదాలు, స్థిరంగా నడిచేటువంటి నడక లేదు. విశ్వాస జీవిత యాత్రలో ఒకవేళ కోర్స్ మనలో ఎవరికైనా మేము స్థిరంగా నడుస్తున్నామండి విశ్వాసంలో కానీ భక్తిలో కానీ ఆత్మలో కానీ అనుకుంటే వెల్ అండ్ గుడ్. కానీ జనరల్గా ఏమవుతుంది అని అంటే మనం స్థిరులం కాదనేది జ్ఞప్తి తెచ్చుకుని ప్రభుకి అప్పచెప్పుకోవాలా. ప్రభువా నా నడక సరైనది కాదు, కాబట్టి ఏం చేయాలంటే ఆయన మొదటి సమయ పత్రిక పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనంలో, మొదటి సమయ గ్రంథం మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనంలో తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. అలా కాపాడబట్టే కొన్నిసార్లు మనం వెళ్ళకూడని స్థలానికి వెళ్లకుండా ఆఫ్ చేసేటువంటి దేవుడని కీర్తనకారుడు చెప్తాడు. ఏదో సంతోషంతో ఉత్సాహంతో ఉల్లాసంతో వెళ్ళిపోతూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు చిచ్చి వెళ్ళకపోయానే అనుకుంటాం. ఆ చిచ్చి వెళ్ళకపోయాం కాదు, అది ఆ స్థలానికి వెళ్ళి ఆత్మీయ జీవితం పోగొట్టుకోకుండా దేవుడు కాపాడిన గడియలవి, దేవుడు కాపాడినటువంటి పరిస్థితులు అవి. అరే వెళ్ళలేకపోయామే అనుకుంటాం. వెళ్ళకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి వెళ్ళకుండా ఆఫ్ చేసినటువంటి సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా నా పాదము తొట్టిల్లకుండా నన్ను కాపాడినందుకు నీకు వందనాలు. నా పాదములు తొట్టిల్లకుండా కాపాడినందుకు నీకు వందనాలు. సరే, తొట్టిల్లకుండా కాపాడుతున్నాడు, మంచిది. రెండవది ఏంటి? జిగట మట్టిలో నుంచి 40వ కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తే, జిగట గల దొంగ ఊబిలో నుండి పైకెత్తి ఎక్కడ దిగిపోయాం అంటే లోకంలో దిగిపోయాం. అందరూ కూడా నీతిమంతులు ఏం కాదండి, వీళ్ళందరూ కూడా పెద్దలు అందరూ కూడా ఈ జిగట మట్టిలో నుండి దేవుడు తప్పించి తీసుకొచ్చి బండ మీద నిలవబెట్టిన తర్వాత అయ్యగారులు, పరిశుద్ధులు, భక్తులు, ప్రార్థనా పరులు అయ్యారు. అంతకుముందు ఏం కాదు. ఇక దేవదాసయ్య గారు లాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ దేవుడు ఆయనతో ఉండి ఆయన నడిపించుకున్నాడు కనుక ఈ 4వ తరగతి 5వ తరగతి చదివే రోజుల్లోనే నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు అనేటువంటి పాట పాడుతున్నాడు. అప్పటికే ఆయనలో దైవత్వం నింపిపోయింది, ఆత్మ నింపుదలకు వచ్చేసి. యాజ్ అన్ యంగ్ బాయ్ 4th క్లాస్ ఆర్ 5th క్లాస్ చదివేటప్పుడే ఈ మాటలు పలికాడంట. నన్ను దిద్దుము చిన్న ప్రాయం. ఎంత అరే మనకు అంత జ్ఞానం ఎక్కడిది ఆ రోజులు అంటే దేవుని ఆత్మ అంతే. కనుక అలాంటి వారు ఎవరో మహానుభావులు. మనం అనుకుంటాం 1,44,000 మంది ఉన్నారు అనింద్యులు, వారి జాబితాను వదిలేస్తే మిగిలిన వారందరూ కూడా ఈ జిగటగల దొంగ ఊబిలో దిగిపోయినటువంటి వాళ్ళు, అనగా లోకములో దిగినటువంటి వారు, లోక పరిస్థితుల్లో లోక అనుభవంలోనికి దిగిపోయినటువంటి వారే. దేవుడు కరుణించి ఈ జిగట మంటిలోంచి చదవండి ఒకసారి 40వ అధ్యాయం 2వ వచనంలో, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను. ఎక్కడి నుండి తీసుకొచ్చారు దేవుడు మనల్ని అంటే, ఏదో తెలుగు బురదలోకి అడిగేసేసాం, ఆ బురదలో ఉండే జిగట మంటలోకి వెళ్ళిపోయాం అంటే కాలు తీయలేము, కాలు వేయలేము, కాలు తీయలేము, కాలు వేయలేము. ఎప్పుడు ఇలాంటి బురదలో నడుచుంటే ఆ అనుభవం తెలుస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి బురదలో నడుచుంటే ఆ అనుభవం తెలుస్తుంది. ఆ పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఆ పొలాల్లో లోతు నీళ్ళు అదే దుక్కు అయిన తర్వాత కానీ, లేదంటే ఆ ప్రాంతాల్లో కాలువలు దాటి సగం ఎండిపోయినటువంటి కాలువలు దాటి నీటి మడుగులు దాటి పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ కొలేరు ప్రాంతాల్లో సమ్మర్ టైంలో ఎండిపోయేది, అది ఎండిపోయినట్టే కనపడుతుంది. పైన బీట్ల వార్త కింద వేస్తే అడుగు దిగిపోతుంది. ఇదిగో అంత దూరం వెళ్ళి దాటితే కానీ అక్కడెక్కడో ఉంటుంది రోడ్డు, అక్కడికి రాదు. అక్కడికి వెళ్ళాలంటే క్రాస్ రోడ్స్ లో వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే అడ్డదారులు వెళ్ళిపోతారు, చుట్టూ తిరిగేవాడు వెళ్తాలే, నీళ్ళు ఎండిపోయినాయి కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. దిగిపోతే
ఎంత లోతు మోకాల్లో దిగిపోతుంది ఆ బురద. మళ్ళీ కాలు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. ఇలాగా దొంగ ఊపిరిలో దిగిపోయినప్పుడు ఊపి సంగతి మనకు తెలుసు, కూరుకుపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. జిగటగల దొంగ ఊబిలో అంటే అది దొంగ ఊబి, లూజ్ కాదు, లూజ్ సాయిల్ కాదు. లూజ్ సాయిల్ అయితే వెంటనే దిగిపోతుంది, లూజ్ సాయిల్ కాదు. కానీ ఈ జిగట మనతో కూడినటువంటి దొంగ ఊబి, ఆ ఊబిలోకి దిగిన తర్వాత కాళ్ళు పైకి రావు. అడుగు తీసి బయట వేసుకుందాం అంటే సమయం దొరకదు. ఈ రోజున మనం తప్పించబడ్డామంటే, ఈ రోజు మనం రక్షించబడ్డామంటే, ఈ జిగట ఊబిలో నుండి, ఈ లోకం నుండి, లోక పరిస్థితుల నుండి బయటకు వచ్చామంటే కారణం ఎవరో తెలుసా? దేవుడు ఆ అనాది సంకల్పంలోనే నన్ను మిమ్ములను ఎరిగిన వాడై ఈ లోకపు ఆశల నుండి బయటకు తీసుకొచ్చి క్రీస్తు అను బండ మీద స్థిరత్వాన్ని కలుగు చేశాడు. ఆ క్రీస్తు బండ మీద స్థిరత్వాన్ని కలుగు చేశాడు కనుకనే ఈ రోజు మేము క్రైస్తవులు ఉండి దేవుని బిడ్డలు వంటి మనం చెప్పుకుంటున్నాం. లేకపోతే దొంగ ఊబిలో కూరుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని తీసుకొచ్చి స్థిరత్వంలోనికి నిలబెట్టాడు. క్రీస్తు అను బండ మీద నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటున్నామంటే, మేము క్రైస్తవులు అండి, మేము రాయి మీద నిలబడ్డాం, బురదలోకి రాలేదు. సో ఆ బురదలో నుండి బయటకు వచ్చిన వారు మనం అనేది జ్ఞాపకం చేసుకుంటే, యెషయా భక్తుడు చెప్తాడు, యెషయా 52:7 మనందరికి తెలిసిన వాక్యం ఇది. సువార్త ప్రకటించచ్చు, సమాధానమును చాటించచ్చు, రక్షణ సమాచారం ప్రకటించు వాని పాదము. అంటే నంబర్ 1 యేసుక్రీస్తు. ఎవరి సువార్త ప్రకటించింది అనంటే యేసుక్రీస్తు. ఆ పర్వతాల మీద, కొండల మీద ఆయన ప్రకటించాడు. ఆ కొండ మీద కూర్చుని మాట్లాడుతున్నాడు. ఆయన నోరు తెరిచి ఇలాగ మాట్లాడసాగాను. ఆ రక్షణ సువార్త, సమాధాన సువార్త, పరలోకపు సువార్త ప్రకటించినటువంటి యేసు వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనవి. దాని వెంబడి ఆ సువార్తను పట్టుకుని బోధించినటువంటి వారి పాదములు ఎంతో సుందరమైనవి. సో ఎంతో సుందరమైనవి ధరగిరులపై బోధకుల పాదములు ఎంతో సుందరమైనవి. యేసుక్రీస్తు అనేటువంటి ఆ మొదటి బోధకుని నుంచి నేటి క్రైస్తవ సమాజంలో, నేటి క్రైస్తవ సంఘంలో బోధిస్తున్నటువంటి బోధకుల యొక్క పాదములు నిజముగా బండ మీద నిలబడినటువంటి పాదములు, సువార్త ప్రకటించేటువంటి పాదములు, అవి సుందరమైనవి. అవి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ సుందర స్థితిలో ఉన్నటువంటి ఈమె సిద్ధ మనసు అనేటువంటి జోడును తగిలించుకుని చక్కని నడక నడిచింది. కనుక ఈ కిందకు వచ్చినటువంటి 2వ వచనం కూడా, నీ ఊరు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రంలో ఉన్నవి అంటాడు. నీ కాళ్ళు కూడా అంత అందమైనవి. కాబట్టి ప్రభువారు మన జీవితాలను తొట్టిల్లకుండగా కాపాడి బురదలో నుండి బయటకు తీసుకొచ్చి బండ మీద నిలబెట్టినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ యొక్క యూదా పత్రికలో చివరి వచనంలో మనం చూస్తాం, తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు తన శక్తి చేత మనల్ని నిలబెట్టిన, తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతూ తన శక్తి చేత మనల్ని నిలబెట్టిన దేవునికి కనుక మీరు తొట్టిల్లకుండగా, లేదా మనం తొట్టిల్లకుండగా కాపాడుచున్నటువంటి దేవుడు, మరలా బురదలోనికి దిక్కుండగా కాపాడుచున్నటువంటి దేవుడు, వాక్యం చేత, విశ్వాసం చేత, ప్రేమ చేత నడుచుకున్నట్లుగా నడక నేర్పిస్తున్నటువంటి దేవునికి మనం నిరంతరం కూడా కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాము అని చెప్తూ 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ నాభి దేశము మండలాకార కలుషము, సమ్మలిత ద్రాక్షరసము దాని యందు వెలితి పడకుండాను, నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి. సో ద టోటల్ బెల్లీ, ఈ టోటల్ బెల్లీని గురించి ప్రకటించబడుతున్నటువంటి వర్తమానం అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో ఏమిటి అనంటే 2 మాటలు మనం చూద్దాం. యువర్ నావెల్ ఈజ్ లైక్ ఎ రౌండ్ గోబ్లెట్. యువర్ నావెల్ ఈజ్ లైక్ ఏ రౌండ్ గోబ్లెట్ అనంటే, గోబ్లెట్ అంటే ఒక మగ్గు లాంటిది, కాడ ఉండి మనం కప్పు అంటాం కదా, మనం కప్పు అంటాం. ఆ కప్పు అంటే ఎట్లా ఉంటుంది అంటే చిన్నది, టీ తాగడానికి సరిపోయేది. బట్ ద్రాక్షరసం తాగేటువంటి స్థాయిలోకి ఉన్న దాన్ని చూస్తే ఆ ద్రాక్షరస కప్పులు వేరుగా, అది నింపబడేటువంటి దాన్ని, ఆ మగ్ మనం జ్ఞాపకం చేసుకుంటే, నిండారులుగా ఉన్నటువంటి ఈ యొక్క ద్రాక్ష రసాన్ని నింపేది మనం చూస్తే, యువర్ బెల్లీ ఈజ్ లైక్ దట్. అంటే ద్రాక్ష రసముతో నిండారులుగా ఉన్నటువంటి నీ పరిస్థితి. దీనిని మనం చూస్తే, యువర్ బెల్లీ ఈజ్ లైక్ ఎ హీప్ ఆఫ్ ఫీట్. 2వ మాట అంటాడు, యువర్ బెల్లీ ఈజ్ లైక్ ఎ హీప్ ఆఫ్ ఫీట్ అనగా
నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి. గాత్రం అంటే మనం స్వరం అని అనుకుంటాం. సో స్వరం కూడా ఎక్కడి నుంచి బయలుదేరి వస్తుంది. గాత్రం అంటే గొంతు కాదు. గొంతు మీద నుంచి పాడేటువంటి వారి పాటలు ఎట్లా ఉంటాయో, నాభిలో నుంచి స్వరాన్ని తీసుకొచ్చి పాడేవారి పాటలు ఎట్లా ఉంటాయో, ద డెప్త్ ఆఫ్ ద వాయిస్ మనకు తెలుస్తాం. సో నాభిలోంచి రావాలి, గొంతులోంచి రావటం కాదు పాట. గొంతులో నుంచి పలుకిస్తున్నాం, కానీ స్వర స్థానం ఎక్కడి నుంచి రావాలి అంటే నాభిలో నుంచి రావాలి. అది నిజమైనటువంటి పాట. అందుకని కచేరీలు చేసేటువంటి వారు సాధన చేసేటప్పుడు అనేక విధాలు చేస్తారు. ఆ నీళ్ళలోకి వెళ్ళి గొంతు వరకు కూర్చుని అక్కడ ఉదయకాలమున సాధన చేసేటువంటి వారు, కడుపు నిండా నీళ్లు తాగి దానిని సాధన చేసేటువంటి వారు. ఎందుకంటే ఆ స్వరం పెరగాల అంటే మనం అందుకనే చర్చెస్ లో మనం చూస్తే ఏదో సైలెంట్ గా పాడేది రికార్డింగ్ వరకు సరిపోతుంది. ఎందుకంటే దానికి ఎక్కువ సిస్టమ్స్ ఉంటాయి, దానిలో వాయిస్ ఉంటాయి, ఈక్వలైజర్స్ ఉంటాయి. మన వాయిస్ ని అది రెట్టింపు చేసుకొని తీసుకుంటది కనుక రికార్డెడ్ గా ఇట్ ఈస్ ఓకే. కానీ ఓపెన్ ఎయిర్ లో పాడాలి అంటే దమ్ము కావాలి. ఓపెన్ ఎయిర్ లో మైక్ లేకుండా పాడాలి గట్టిగా. అంటే ఇందాక మనం అనుకున్నాం, వాళ్ళ స్వరాలు ఎలా వినపండి 3,000 మందికి 4,000 మందికి జూలియస్ సీజర్ టైంలో మనం చూస్తాం. ఇంకా ప్రభువారి కాలానికి వచ్చేటప్పుడు 5,000 మంది పురుషులు విన్నారంటే దాదాపు 10,000-12,000 మంది ఉండాలి అక్కడ లెక్క ప్రకారం. 10,000-12,000 మందికి ఆయన కొండ మీద కూర్చొని మాట్లాడుతుంటే విన్నారంటే ఆ స్వరం ఎలా ఉండాలి? ఏదో చిన్నగా పలికేసి పాడేసేవంట కాదు, గట్టిగా ఎలా ఉండాలంటే గడప కమ్మల పునాదులు వనికి అంత స్వరం వినబడాల. సో గాత్రం అంటే అది నాభిస్థానం. కనుక ఈ నాభిస్థానంలో ఏమున్నాయి అనంటే ద్రాక్షారసము, గోధుమలు ఉన్నాయి. ద్రాక్షారసం ఉంది, గోధుమలు ఉంది. ఎలా ఉన్నాయంటే ఇట్స్ ఎ హీప్, రాశి. ఈ మనం మిల్లుల్లో చాలాసార్లు చూసాంలేండి. మిల్లుల్లో చూడటం వేరు. బియ్యం ఆడిస్తా ఉంటే బియ్యం అంతా కూడా ఒక చోట రాశి పడిపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద మిల్లుల్లోకి వెళ్తే కొండంత రాశులు కనపడతా ఉంటాయి. ఆడిసి స్టోర్ చేసి 10 years బ్యాక్ ఈ బైబిల్ మిషన్ మీటింగ్లు కూడా వెళ్ళినప్పుడు మా వంటశాల చూద్దరు గారు రండి తీసుకెళ్ళారు పాస్టర్ గారు. ఏముందండి పెద్ద రాశులు బియ్యం పోస్తే, అంటే సంఘాలు పంపించినటువంటి బియ్యం అవి. సంఘాలు లారీలు పంపిస్తూ ఉంటారు అనమాట. ఒక్కొక్క లారీ, ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్క లారీ, దాని నిండా కూరగాయలు, నూనె, సరుకులు, బియ్యం ఇవన్నీ వస్తాయి. అవన్నీ తీసి ఒక చోట పోస్తారు, రాశులు పోసేస్తూ ఉంటారు. ఆనపకాయల వరుస, కూరగాయల వరుస అవన్నీ చూసి వచ్చాం. అప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ఏమిటి విశ్వాసం? మళ్ళీ అంతమందికి 3 రోజులు వాళ్ళు భోజనాలు పెడుతూనే ఉండేవారు. ఏమిటి అంత విశ్వాసం అనేటువంటి ఒక ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు కొంచెం మరి ఆ లెవెల్స్ ఎలా ఉంది నాకు తెలియదు, ఈ మధ్యకాలం నేను చూడలేదు. కానీ 10 years బ్యాక్ వెళ్ళి చూపినాడు, ఆ పాస్టర్ తీసుకెళ్ళి చూపించాడు. మా వంటశాల చూద్దరు కానీ రండి అని. సో ఏమంటే స్టోరేజ్. ఇక్కడ దీనిని వర్ణించినటువంటి విధానం ఏమంటాడంటే, నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి. అంటే ఈ పంట నూర్పులు అయిపోయిన తర్వాత కుప్ప నూర్పులు అంటాం మన పాత భాష. ఈ కుప్ప నూర్పులు అయిపోయిన తర్వాత రాసి పోసిన తర్వాత ఇప్పుడంటే మనకు అన్ని టక అయిపోతున్నాయి. టక అయిపోతున్నాయి అన్నమాట. అప్పుడు కొన్నిసార్లు ఎన్ని బస్తాలైన, ఈవెన్ ద బ్యాగ్స్ కూడా కాటా స్కేర్సిటీ. ఇన్ని బస్తాలైందని కొలవటానికి కాటా స్కేర్సిటీ ఆ రోజుల్లో. ఆ మనుగురాళ్ళు, ఆ కాట. సో ఇవాళ మన పొలంలో కలిసి ఎక్కడో వాళ్ళు ఒప్పుకుంటారు, రేపు మీరు పొలంకి వస్తా ఉండండి. వాడు వెళ్ళి మళ్ళీ ఇంకో రోజు మన దగ్గరికి వచ్చి కొలిసేదాకా ఆ రాశి అక్కడే ఉంటుంది. కొన్ని బ్యాగ్స్ లో నింపుదామంటే బ్యాగ్స్ నింపుకునేటువంటి స్థాయి కూడా లేదు. వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు అన్ని రెడీమేడ్ ఉన్నాయి. వెంటనే ట్రాక్టర్ వస్తుంది, వెంటనే వస్తే టక్ లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళినాక అమ్మే విధానం. కానీ పొలం మీద, కళ్ళం మీద అమ్ముకునేటువంటి వారు ఉంటారు. ఎన్ని బస్తాలు అయినా, ఎన్ని కేజీలు అయినా కళ్ళ మీద కొలతలు వేసి లెక్కేది. సో రాసి పోసేసి ఉంచుతారు నూరు చేసిన తర్వాత. దాని మీద గడ్డి పరిచి, దాని మీద బూడిది చల్లి, ఆ బూడిది మీద ముద్రలు వేస్తారు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ వ్యవసాయం తెలిసిన వాళ్ళకి ఇది చాలా విచిత్రంగా ఉంటుంది.
మనకి ఇవి చాలా విచిత్రం, వాళ్ళకి అది అలవాటు. సో ధాన్యం రాసి పోసి దాని మీద గడ్డి చల్లి దాని మీద బూడిది పెట్టి, అంటే తిక్కుగా లేయర్ వేసిన తర్వాత దాని మీద బూడిదలేసి ఆ బూడిద మీద ముద్రలేస్తారు. సో ఎవరు వచ్చి ఏది కదిపినా బూడిద ఏమవుతుందంటే జారిపోద్ది. ఆ జారిపోయింది అని అంటే ఇంటి దొంగ బయట దొంగ దాన్ని దొంగిలించాడు అనేది అర్థమవుతుంది. అంటే ఎంత ఆ రోజుల్లో వాళ్ళ మేధావితనం చూడండి ఎంతగా ఉంది. ఇక్కడ ఇది మన స్టైల్లో ప్రత్యేకంగా మన కృష్ణా గోదావరి జిల్లాల గురించి నేను మాట్లాడింది. యెరూషలేము గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సొలొమోను గారి కాలాన్ని మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. సో ఈ సొలొమోను గారి కాలాన్ని మాట్లాడేటప్పుడు ఏముంది ఇక్కడ అనంటే, రాసిపోసిన తర్వాత ఈ లిల్లీస్ తీసుకొచ్చి దానిని కవర్ చేసుకుంటారు. అది ఒక డెకరేటెడ్ విధానం అనమాట. ఇది మా గోధుమ రాశి. సో ఇట్ ఈస్ డెకరేటెడ్ విత్ లిల్లీస్. దానికి దీనికి సంబంధం ఏంటి అని అంటే ఒక ట్రెడిషన్. అక్కడ ఇది రాసిపోసాం కదా, దీన్ని అలంకరించాలి. ఇది మనకి నిత్యం ఉండేటువంటిది, అంటే మరలా సంవత్సర పంట కాలం వరకు ఉండేటువంటి ఆహారం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ రిగార్డ్. దానికి ఉపయోగించినటువంటి మాట ఇది. దానికి ఉపయోగించిన మాట ఇది. ఏమంటాడు? నీ గాత్రము పద్మాలంకృతం గోధుమ రాశి. ఎవరికి అర్థం కాదు ఇది, జనరల్గా అర్థం కాదు. గాత్రం అంటే స్వరం అనుకుంటా. అందుకని ఇంగ్లీష్ బైబిల్ నుంచి తీసి దాన్ని మీకు మరలా క్లియర్గా చెప్పడానికి వెళ్ళిన కారణం అది. యువర్ బెల్లీ ఈజ్ లైక్ ఎ హీప్ ఆఫ్ వీట్ ఫెన్స్డ్ విత్ లిల్లీస్. ఫెన్స్డ్ విత్ లిల్లీస్. చుట్టూ బోర్డర్స్ కట్టేసి ఆ రాశి దాని మీద అలంకారం చేసి పెట్టుకుంటారంట. అంటే సంఘం యొక్క నాభి స్థానం ఎట్లా ఉన్నది అని అంటే, ఇది మనకు అపార్థంలా కనపడుతుంది ఈ వచనాలు చదివినప్పుడు. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ వైన్ అండ్ వీట్. అంటే వాక్యము ఆత్మ. గోధుమ రాశి దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. ద్రాక్షరసం దేనికి గుర్తు? ఆత్మ గుర్తు. కనుక ఏముంది అంటే, నీ కడుపు నిండా, అంటే నీ నిండా వాక్యము ఆత్మ ఉన్నది. నీ నిండా కూడా ఏముందంటే వాక్యము ఆత్మ ఉన్నది. నేను 89లో ఫస్ట్గా గొలగూడెం ప్యారిష్కి అపాయింట్ చేయబడినప్పుడు ఆ సంఘం వాళ్ళు ఇక అప్పుడు అంతకుముందు గుడిలు జరగట్లేదు సరిగ్గా, అంతకుముందు పరిస్థితులు బట్టి. ఇక నేను వెళ్ళాను అనగానే, అయ్యా నేను వచ్చాను పాదిరి గారిని కొత్తగా జాయిన్ అవటానికి అనగానే మా గ్రామ పెద్దలు వచ్చేసారు. ఆ చుట్టుపక్కల గడ్డి టక 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 బీగేశారు, గుడి తుడిచేశారు, బెంచీలు వేసి సర్దేశారు. ఆరాధన చేయండి అన్నారు. ఆరాధన చేసేసిన తర్వాత, అయ్యా నీ కడుపులో ఉన్నదంతా మాకు చెప్పయ్యా, నీ కడుపులో ఉన్నదంతా మాకు ఇయ్యా అంటున్నాడు ఒక పెద్ద ఆయన. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అంటే వాళ్ళ భాషా విధానం ఏంటంటే, కడుపులో ఉన్నదంతా ఏంటి? నీలో ఉన్న వాక్యం, నువ్వు నేర్చుకున్న వాక్యం మాకు చెప్పయ్యా అని అడిగిన విధానం అని చూస్తే, ఈ రోజున అది మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నా. సో ద చర్చ్ ఇస్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ద చర్చ్ ఇస్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. బీయింగ్ అన్ ఇండివిజువల్. ప్రియ దేవుని బిడ్డలారా, నీలో అది ఉన్నదా? నీలో అది ఉన్నదా? నీవు ఇదిగో క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి మన జీవితంలో మన కడుపు నిండా వాక్యము ఆత్మతో నింపబడి ఉన్నామా? ఇది నింపబడితేనే అక్కడ నింపబడిన వారిలో పాలిభాగస్థలం అవుతున్నాం. వారిని చూచి ప్రభు ఆనందిస్తున్నాడు. చర్చ్ సుందరి నీ నాభిస్థానము ఎలా ఉందంటున్నాడు? మండలాకార కలుషము. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ద వైన్. సమ్మిళితమైన ద్రాక్షారసము దాని యందు వెలితి పడకుండును. ఆత్మలో వెలితి లేనటువంటి స్థితి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మలో వెలితి లేనటువంటి స్థితిని కలిగినటువంటి సంఘం ఇది. వాక్యములో వెలితి లేనటువంటి స్థితిని కలిగిన సంఘం ఇది. అందులో విశ్వాసిగా ఉన్నటువంటి మీరు, నేను, మనందరం కూడా ఆర్ వి రియల్లీ ఫిల్డ్ విత్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అనేది జ్ఞాపకం చేసుకుని లెట్ us examine ourselves. మనం పరీక్ష చేసుకుందాం. వాక్యంతో నింపబడ్డానా? ఆత్మతో నింపబడ్డానా? నా నాభి కేంద్రము అనగా నా ఉదరము, నా బెల్లి, ఈ రెండిటితో నింపబడిందా లేదా అని పరిశీలన చేసుకుందాం. ఆలోచనతో నింపబడిపోతుంది, రకరకాలైన ఆలోచనలతో. కానీ వాక్యంతోనూ ఆత్మతోనూ నింపబడిందా లేదా అనే దాన్ని మనందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది.
కనుక ఈ ఫిల్నెస్ లేదా ఈ యొక్క సర్ప్లస్, ఈ ఫుల్నెస్ ను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఘం ఆ స్థాయికి వెళ్ళిపోయింది కనుక ఇక వాళ్ళకి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అందుకే కదా ప్రకటన గ్రంథం కథ చెప్తాడు, వారికి ఆకలి అయినను దప్పికైనను లేదు అంటాడు. ఎందుకు లేదు అని అంటే ఎప్పుడు నిండారులో ఉన్నది, ఎప్పుడు నిండారులుగానే ఉన్నది. సో ద్రాక్షారసం తగ్గితే కనుక దాహం అవుతుంది కదా, వాటర్ లెవెల్స్ తగ్గితే మనకి డిహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది కనుక మనకి నీళ్లు కావాలి, మనకు దాహం అవుతుంది అని తెలుస్తుంది. మన యొక్క స్టమక్ ఖాళీ అయితేనే కదా ఆహారం కావాలి, ఆకలి వేస్తుంది, ఆహారం కావాలని తెలుస్తుంది. ఎప్పుడు పొట్ట నిండుగా ఉండి ఎప్పుడు పొట్ట ద్రాక్ష నీళ్ళతో నింపబడి ఉంటే దాహం తెలియదు, ఆకలి తెలియదు. అంటే వాక్యముతోనూ ఆత్మతో నింపబడినటువంటి స్థాయిలో పరలోక రాజ్యంలో ఉన్నారు కనుక వారికి ఆకలి దప్పికలు లేవు. ఒకవేళ తగ్గింది అనుకుంటే జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, జీవజలాలు, నదీ ప్రవాహం పట్టణం మధ్యలో వెళుతుంది. ఒకవేళ తగ్గింది అనుకుంటే తగ్గదు. తగ్గనటువంటి స్థాయిలో అంత అంతస్తులకు వెళ్ళినటువంటి సౌందర్యవతి కనుకనే సంఘం ఆమెకున్నటువంటి నిలవల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యు ఆర్ స్టోర్డ్ విత్ వైన్ అండ్ వీట్. ప్రియ దేవుని బిడ్డ, ఇది నీకు కావాలి, ఈ అంతస్తు నీకు కావాలా? పరమగీతమును ధ్యానం చేస్తున్నటువంటి మనకు ఈ అంతస్తు కావాలి. మేము వాక్యంతో నింపబడ్డాం, మాలో ఆత్మ నింపబడదల సంపూర్ణంగా ఉన్నది అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఘం యొక్క నిల్వలు అలాగ ఉండాలి. సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితి అలా ఉండాలా, వ్యక్తిగత జీవితం యొక్క ఆధ్యాత్మిక స్థితి ఉండాలా. దానినే మనం నెహెమ్యా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నెహెమ్యా గారు వచ్చి ఆ గోడలు కట్టించి వాళ్ళని స్థిరపరిచి ఆరాధనలు క్రమపరిచి మళ్ళీ వెళ్ళాడు రాజుగారి దగ్గర కనపడొస్తానని చెప్పి. ఎందుకంటే వస్తాను, ఎన్ని రోజులు పడుద్ది అన్నాడు రాజుగారు. ఇన్ని రోజులు అని చెప్పాను అన్నాడు. అన్ని రోజులు అయిన తర్వాత అక్కడ దాన్ని ప్రతిష్ఠించి వాళ్ళకి అప్పచెప్పి మరలా వెళ్ళి వచ్చే టైంకి యాజకులు లేరు, దేవాలయంలో యాజకులు లేరంట. చదవండి 13వ అధ్యాయం మనం చూస్తాం. యాజకులు లేరు. అడుగుతున్నాడు, యాజకులారా మీరు ఎక్కడికి పోయారు అని అంటే ఆహారము లేక, నేను కూడా తీస్తాను సార్ చూద్దాం, నేను చాలా కాలం అది తీసు. ఆహారము లేక మేము మా పొలములకు వెళ్ళిపోతే. ఎక్కడ లేదు ఆహారం? మందిరములో ఆహారం లేదు. మందిరంలో ఆహారం లేదు కనుక యాజకులైనటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోయారట? పొలములకు వెళ్ళిపోయారు. యాజకులకు పొలం లేదుగా, లేవీలకు పొలం లేదుగా, దేవుడు ఇవ్వలేదుగా. లేవీలారా, యాజకులారా, ఎదుగో నేనే మీ స్వాస్థ్యం, నా బల దగ్గర ఉన్నది తినేది మీరే కదా, మీకు భూమితో పనేంటి, పంటతో పనేంటి అని చెప్పి ఆయన వారిని వాటా ఇవ్వాల. భూమి మీద వారికి వాటా ఇవ్వలేదు. నా బల దగ్గర తినేది మీరే కదా, నా సన్నిధి రొట్టెలు తినేది మీరే కదా, నా దగ్గరకు వచ్చి బలి పశు మాంసం తినేది మీరే కదా, ఇక మీకు అది ఇచ్చేస్తాను, ఇంకా ఆ పంటలు ఎందుకు అన్నాడు ఆయన. అది లేకపోతే ఏం చేయాలా? ఈ కరోనా కాలంలో ఎన్ని గుళ్ళు మూతపడిపోయినావు, ఎంతమంది దైవ సేవకులు ఆహారం లేకుండా ఉన్నారు ఈ లాక్డౌన్ వలన. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. మరియు లేవీలకు రావాల్సిన పాలు వారికి అందకపోవట చేత, మరల మీరు ధ్యానం చేయండి దాని మీద. లేవీయులకు అందవలసినటువంటి పాలు వారికి అందకపోవట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయారని తెలుసుకుని ఆయన తిరిగి వచ్చేటప్పటికి వీడు పని చేయట్లా. ఏరి లేవీయులు, చర్చిలో లేవీయులు కనపడలేదేంటి, గాయకులు కనపడలేదేంటి అని అడుగుతుంటే వారికి రావాల్సినటువంటి జీతములు వారికి రాక వారు పొలం పనులు చేసుకుంటానికి వెళ్ళారు. ఎంత విచారం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విచారం. సేవ చేసేటువంటి సేవకునికి ఆహారం లేకపోతే ఏమైపోతాడు? సో వీఆర్ సర్ప్లస్. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఇన్ సెల్ఫ్ సపోర్టెడ్ చర్చెస్. చర్చ్ 6 నెలలు జీతం నిలవబెట్టుకుని ఉంటుంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. సో నెలాఖరికి వచ్చినప్పటికి లేదా ఫస్ట్ వీక్ వచ్చేటికి జీతాలు ఇస్తాయి. బట్ వాట్ అబౌట్ రూరల్ చర్చెస్? ఆ రోజుల్లో సమృద్ధి ఉన్నటువంటి రోజుల్లోనే నేను నష్టపోయి పనిచేసినటువంటి కాలం 7 సంవత్సరాలు. ఆ రోజుల్లో 89, 90, 91, 92, 93
నెలకి 5,000 నష్టపోయేవాడిని నా జీతంలో. అంటే సంవత్సరానికి 60,000 నష్టపోయేవాడిని. ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం ఈ మాటలు. ఎందుకంటే అనుభవించాం గనక. నష్టానికి, జీతం నష్టానికి కొలువు చేసినటువంటి కాలం అది. ఈ రోజున సమృద్ధిని దేవుడిచ్చాడు. ఇటు చర్చ్ వైజ్గా, ఇటు కుటుంబ పరంగా సమృద్ధిని కలిగిన వారు మేము. ఎందుకంటే బిగినింగ్ డేస్ లో అంత కష్టపడి పనిచేశాం కనుక దేవుడిచ్చినటువంటి భాగ్యమని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. కనుక ఏమంటున్నా చూడండి, నేను అధిపతులతో పోరాడి 11వ వచనం, దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి మరలా లేవీయులు వారందరూ కూడా సమకూర్చి వారిని తమ స్థలంలో ఉంచి తిని, అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షరస తైలములలో 10వ భాగము ఖజానాలోనికి తెచ్చారు. ధాన్యము, ద్రాక్షరసం వీటన్నిటిలో కూడా 10వ భాగమును ఖజానాలోకి తెచ్చారు, దేవుని సన్నిధికి తెచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇవ్వకపోతే సంఘాలు ఏమైపోతాయి? సంఘ సేవ ఏమైపోతాయి? ఇక మిగిలిన వారిని నేను విమర్శించదలుచుకోవాలి ఈ రోజున. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తారు, మనం ఏదో ఆన్లైన్లో వాళ్ళకి పంపిస్తున్నాం, వాళ్ళు మేము ఇలా సేవ చేస్తున్నాం, అది అడాప్ట్ చేసుకుంది, ఇది అడాప్ట్ చేసుకుందో అంటే పాపం ప్రియులు దేవుని బిడ్డలు సంఘాలు విడిచిపెట్టి వాళ్ళకి సేవ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అది వేరు. కానీ స్థానిక సంఘం, అవర్ మదర్ చర్చ్, ముందు దాని పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాన్ని మనం ఆలోచించాలా. మన సంఘం అభివృద్ధి కొరకు ఆలోచన కలిగిన వారం ఉండాలా. అభివృద్ధి జరగాలంటే నిలువ ఉండాలా, ఆహారం ఉండాలా, యాజకులకు కావలసి ఉండాలా. ఇవన్నీ కూడా ఇక్కడ ఆయన మరలా రివైవ్ చేసిన మనం చూస్తే, అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షరస తైలములో 10వ భాగం ఖజానాలోనికి తెచ్చిరి. తర్వాత అడుగుతున్నాడు, యాజకులారా మీరు ఎలా ఉన్నారు అంటే, ప్రజలు తెచ్చుట ప్రారంభించిన కాడి నుంచి మేము సమృద్ధిగా ఉన్నామయ్యా. ప్రజలు కానుకలు తెచ్చడం నుంచి మేము సమృద్ధిగా ఉన్నాం, మాకు లోటు లేదు అంటున్నారు. కనుక ఆ లోటు లేకుండా సేవ జరగాలంటే సంఘం నాభిస్థానం ధాన్య ద్రాక్షరసంతో నిండి ఉండాలా. ఎందుకు ఖజానా ఉండాలి మనకి అంటే, ఆ డబ్బులు పోగేసుకుంటాం కాదని, పరిచర్య ధర్మము జరిగించటకు ఆ నిండినటువంటి స్థితి ఉండాలా, సర్ప్లస్ ఉండాలా. అది ద్రాక్షరసమైనా సరే, అది ధాన్యమైనా సరే, దానిని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తర్వాత వచనాలకు వచ్చేటప్పటికి నేను ఫార్వర్డ్ చేసేస్తున్నా. ఆ 5వ వచనంలో ఏంటంటే, ఆమె యొక్క శిరోజ సౌందర్యాన్ని మరలా వర్ణిస్తాడు. అక్కడ అంటాడు, ఆ నొక్కుల ఉంగరాల జుట్టుకి నేనేమైపోయానంట, క్యాప్ట్యూర్డ్ బై యువర్ డ్రెస్సెస్, బై యువర్ లాక్స్, బై యువర్ కర్లీ హెయిర్. నీ ఉంగరాల జుట్టుని చూసి, ఓ సంగమా నేను నిన్ను ప్రేమించేస్తున్నారు, నీకు బద్ధుడిని అయిపోయారు అని అంటాడు. సో ఏమిటి అని అంటే, పరిశుద్ధ అలంకృతం అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నక్కులు జుట్టు ఇక అన్ని కాదు, పరిశుద్ధాలంకృతిని ధరించిన వారై అంటారు. కనుక యాజక పరిశుద్ధ వస్త్రాలు, పరిశుద్ధ అలంకరణ, విశ్వాసం, ఇవన్నీ కలిగినటువంటి సంఘం అనే దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ యొక్క సంఘం యొక్క సౌందర్యము ఇట్ ఈస్ అన్ ఇన్కంపారబుల్ థింగ్. అయ్యో మేము పలానా వారంట, ఇదిగోండి వారిశ్రీ లాగా ఉందండి, జయప్రద లాగా ఉందండి, లేకపోతే ఈయన ధర్మేందర్ లాగా ఉన్నాడండి, ఈయన రితిక్ రోషన్ లాగా ఉన్నాడండి. ఇక ఏ పోల్చుకుంటారు, యవనస్తులు కూడా దాని మీద ఊహలు కలిగి ఉంటారు. నేను రితిక్ రోషన్ లాగా ఉండాలి, 6 ప్యాక్ అని అనుకుంటాడు. ఇక జాన్ అబ్రహాం లాగా ఉండాలి, లేకపోతే ఇంకా షారుఖ్ ఖాన్ లాగా ఉండాలి, అమితాబ్ బచ్చన్ లాగా ఉండాలి. ఇవన్నీ యవనస్తుల కాలంలో యవనస్తులు వారి పోలికలు పోల్చుకుంటూనే ఉంటారు. వాస్తవాలకు వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుంది. అది ఎవరు బాబు, నువ్వు నిజంగా రితిక్ రోషన్ కాదురయ్యా, నీ పరిస్థితి ఇది అని తెలుసుకుంటానికి చాలా టైం పడుతుంది అనమాట. సో కొన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ సౌందర్యాన్ని బట్టి వీళ్ళు వాళ్ళలాగా ఉన్నారు, ఇక పలానా సినీ యాక్టర్స్ లాగా, సినిమా హీరో లాగా ఉన్నాడు అని చెప్పి పోల్చుకునేటువంటి స్థితిలో ఉంటాయి. బట్ దిస్ చర్చ్, దిస్ వైఫ్ ఆఫ్ గాడ్, ఈమె ఎవరితో కూడా పోల్చదగినటువంటి అందంలోకి వెళ్ళిపోయింది. ఎవరితో కూడా పోల్చదగినటువంటి అందంలోకి ఉన్నది. కానీ నేను ఎవరితో పోలుస్తాను? నేను ఎవరితో కూడా పోల్చలేరు. అది చర్చ్ యొక్క సౌందర్యం, సంఘం యొక్క సౌందర్యం, ఎత్తబడిన వధువు సంఘం యొక్క సౌందర్యం. కాబట్టి ఏమిటంట, పరిశుద్ధుల యొక్క గౌరవం. అది పరిశుద్ధుల యొక్క గౌరవం, దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ పరిశుద్ధుల యొక్క గౌరవం ఎలా ఉందంట,
క్రీస్తును ధరించడం వలన కలిగే గౌరవప్రదమైనటువంటి అలంకరణ. క్రీస్తునే కలిగిన వారమైనాం, క్రీస్తునే ధరించుకున్న వారమైనాం. కాబట్టి ఈ గౌరవప్రదమైనటువంటి అలంకరణ అన్నిటిలో దేవుని మహింపరచుటే వారి యొక్క అలంకరణ. అన్నిటిలో దేవుని మహింపరచుటే వారి యొక్క అలంకరణ అంట. తర్వాత స్థిర విశ్వాసము, సువార్తను సిఫారసు చేయటం, లేదా బోధించమని సంఘాన్ని హెచ్చరిక చేయటం, పాపులను మేల్కొల్పడం, క్రీస్తు కొరకు వారికి ఉన్న ప్రేమను బట్టి వారి చేతులు చాచి సహాయం చేసేటువంటి స్థితి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్. ఇట్ ఈస్ నాట్ దేర్ ఫెయిర్నెస్ ఆర్ దేర్ కర్లీ హెయిర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ లక్షణాలు కలిగినటువంటిది దేవుని సంఘం. వారి చేతులు చాచి సహాయం చేయుట. ఫైనల్లీ నిజమైన ద్రాక్ష వలైనటువంటి యేసులో ఉండి నిజ ద్రాక్షలు ఫలింప చేయుట వారి జీవితము. దానిని ప్రభువారు అభినందిస్తున్నారు. దానిని ప్రభువారు అభినందిస్తున్నారు. అది నీ అలంకరణ, నా అలంకరణ, పరిశుద్ధుల అలంకరణ, పతివ్రత ధర్మం కలిగిన వారి యొక్క అలంకరణ. దీనికి బద్ధులమై ఈ అలంకరణలో పాలిభాగస్థలమై వధువు సంఘంలో సభ్యులమై ప్రియుడు మెచ్చుకునేంత ఆత్మీయ ఉన్నత స్థితిని కలిగిన వారమై సదాకాలం ఆయనతో కూడా జీవించలాగిన దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. చాలాసేపు చెప్పినట్టున్నాను ఈరోజు. ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేయండి, ముగించేసుకుందాం. క్విక్ ఎవరైనా అయ్యారు నేను చేస్తున్నాను. చేయండి అమ్మా, చేయండి. మహోన్నతుడా మా ప్రభా, ప్రేమలు మా తండ్రి, కృపగల మా ప్రభా, మరి ఒకసారి మీ పాసనకి రావడానికి నాయన మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎన్నో ఆత్మీయ నాయన ప్రభా, మరి మమ్మల్ని నా తండ్రి అయ్యగారు మేము వింటూ వస్తున్నాం ప్రభా. మా ఆత్మకు నా తండ్రి నిజంగా ప్రభా, అయ్యా నా తండ్రి నీ పరిశుద్ధాత్మను ప్రభా, నా తండ్రి ఆత్మీయ ఆహారాన్ని నాయన పొంగి పొరులు లాగా నా తండ్రి ప్రభా, అయ్యా మీరు అనుగ్రహిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన గోధుమ రాశి లీలిస్తూ నాయన అలంకరించినట్లు ప్రభా, అయ్యా నా తండ్రి నాయన సంఘం నా తండ్రి ప్రభా, నాయన తన కడుపు నిండా నా తండ్రి నాయన ద్రాక్షరసం దాచుకున్నట్టు నా తండ్రి ప్రభా, నాయన మా హృదయాలు నా తండ్రి ఉప్పొంగ చేసిన నాయన ప్రభా, మమ్మల్ని నా తండ్రి నాయన పార్ట్ ఆఫ్ క్రైస్ట్ నా తండ్రి ప్రభా మమ్మల్ని మీకు సమర్పించుకొని నాయన నా తండ్రి అయ్యా నిన్ను కలిగిన ప్రభా అనేక ప్రతిక్షేపించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని నా తండ్రి. అయ్యా నా తండ్రి మరి ఒకసారి మీ పాద సన్నిధిలో బ్రతిమలాడుకొనిచున్నాము తండ్రి, మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. అయ్యా నాయన ప్రభా, నాయన ఏసై అయితే నా తండ్రి చోట నాయన ప్రభా, అయ్యా నా తండ్రి నాయన వనమును తిరిగినప్పుడు నా తండ్రి అక్కడున్న నాయన పరిశుద్ధులందరూ కూడా నాయన ప్రభా నాయన దర్శించారు బాబు. అయ్యా నా తండ్రి ఎన్నిక లేని వారమైన మమ్మల్ని కూడా ప్రభు, ఎందుకు పనికిరాని వారమైన మమ్మల్ని కూడా నాయన వారు గెలిచర్చడానికి నా తండ్రి మేము పాటు వారు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ కృప కొరకు నాయన వేలాది వందనాలు ప్రభా. నాయన నిజముగా అట్టి స్థితి మాకు ఉందని మాకు తెలియదేస్తాయా. అయ్యా నా తండ్రి అట్టి స్థితిలోకి మేము వెళ్తామని మాకు తెలియదేస్తాయా. అయితే నా తండ్రి నాయన నీ దాక్ష ద్వారా ప్రభా నాయన మీరు చేర్చుతూ నా తండ్రి మా హృదయాల్ని తెప్పరిల్ల చేస్తూ అయ్యా మీరు మాకు చూపించుచున్న మంచి స్థలములను బట్టి నా తండ్రి ప్రభా, మంచి ప్రదేశాలను బట్టి నా తండ్రి మీరున్న నాయన ప్రభా నా తండ్రి నాయన గొప్ప స్థితిని బట్టి నా తండ్రి మమ్మల్ని కూడా తీసుకెళ్తారని చెప్తూ వస్తూ ఉన్న విధానాన్ని బట్టి ప్రభా కోట్లానికి నాయన ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. పెద్ద కుప్పల మీద బీదలను పైకి లేవనెత్తినైనా తన ప్రజల ప్రధానత కూర్చుని పెట్టకు నా తండ్రి మీరు మా పక్షాన్ని చేయుచున్న నా తండ్రి ప్రభా, చేస్తూ వస్తూ ఉన్న చేసిన నా తండ్రి త్యాగాన్ని బట్టి ప్రభా మీకు వేలాది వందనాలు స్థుతులు మహిమగంత ప్రభావంలో ఆరోపించుకుంటున్నాం తండ్రి. అయ్యా కొలత లేని ఆత్మతో ప్రభా, ఏడంతలు కాదు ఇంకా ఇంకా ఇంకానైనా అయ్యా కొలత లేని ఆత్మతోనైనా ఇక నింపండి గ్లోరీ జీసస్ నింపండి అయ్యా. నీ తండ్రి మీకు వందనములు స్తోత్రములు నా తండ్రి నాయన ప్రభా, మీ అభిషేకాన్ని ప్రభా బిడ్డ మీద ఉంచండి నా తండ్రి నాయన, అందరికి ఆశీర్వాదకరంగా ఉంచారు బాబు. సంగం నిధిలో నా తండ్రి సంతోషించుకు గొంతులు వేటుకు నా తండ్రి ఆత్మీయ ఆహారంతో ప్రభా నా తండ్రి నాయన ప్రభా శారీరకంగా నా తండ్రి నైనా మమ్మల్ని బలపరచునైనా స్థిరపరచమని నీ కృపలనైనా మమ్మల్ని ముద్ర వేసి భద్రపరచమని తెలియజేసి మా ప్రతి అపరాధములు మన్నించమని యేసయ్యా నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభా గారి కుటుంబాన్ని అమ్మగారిని బిడ్డలు నా తండ్రి మీ చేతులకు సమర్పించుకొని సంఘం అంతటిని ప్రభా అయ్యా వృద్ధులు బాలు యవనస్తులు నా తండ్రి ప్రభా నన్ను నా కుటుంబాన్ని కూడా మీకే సమర్పించుకొని తెలియజేసి మా ప్రతి అపరాధములు మన్నించమని మీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకొని కొద్ది ప్రార్థన అయ్యా ఈ వాక్యం అంతా నా తండ్రి రాత్రి అంతా కూడా ప్రభా నా తండ్రి మేము దాన్ని ధ్యానించి నా తండ్రి ప్రభా నిండాలుగా నన్ను ప్రేమలో మునుగులాగా కృప చూపించి మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామమున బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Jesus.
ఆమేన్. మహోన్నతుడైన మా దేవ, సృష్టికర్త నీకు వందనములు. ఈ యొక్క సాయంకాల వెలిటి రీతిలో ఈ పరమగీత ధ్యానాన్ని మేము చేయటానికి 7వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలని, వాక్యాన్ని మేము నేర్చుకోవటానికి మీరు మాకిచ్చిన ఈ యొక్క సందర్భాన్ని బట్టి వందనాలు. మా నడక ప్రభువా ఎలా ఉండాలో మీరు నేర్పించారు. మా యొక్క బెల్లి అనగా మా జీవితాలు వాక్యంతోనూ ఆత్మతోనూ ఎలా నింపబడి ఉండాలో మాకు నేర్పించారు. అలాగే సంఘం కలిగి ఉన్నటువంటి సమయంలోనే అది ఎత్తబడినటువంటి సంఘం అవుతుంది. కనుక నింపబడిన వారు కనుక సదాకాలం వారికి ఆహారము అవసరం లేదు, వారికి దప్పిక అవసరం లేదు. యుగ యుగంలో నీతోనే ఉంటున్నారు కనుక అంత అంతస్తును మాకు బయలుపరిచినటువంటి దేవ, ధ్యానించిన నీ బిడ్డలందరూ కూడా అట్టి నీ వాక్యముతోనూ ఆత్మతోనూ నింపబడిన వారే సమృద్ధితో నిత్య సహవాసంలో మీతో ఉండేటువంటి వారిగా ఉన్నట్లుగా నీ కృప మా అందరి కొరకు దయచేయండి. కావాల్సిన సంఘాన్ని, సంఘ కుటుంబాలని, మాతో ఏకీపించిన బిడ్డలందరినీ కూడా మీకే అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టిని తప్పించము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనకందరికి నీకును మీ కుటుంబాలకు సదా తోడై ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్ అండి, అందరికి వందనాలు. ఇంకా 3 రోజులు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 3 రోజులు కూడా మాతో ఏకీభవించి మీ ప్రార్థన పూర్వకంగా వాళ్ళు బలపరిచి మరి ఒక మంచి బుక్ మనం ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని మహింపరచుకుందాం. ఆ ముగింపు వరకు చూద్దాం. థ్యాంక్ యూ. వందనాలు అండి. ఈశ్వరరావు గారు వందనాలు. ప్రైజ్ లార్డ్. భాస్కర్ గారు వందనాలు. పుష్పరాజు గారు వందనాలు. గారు ప్రైజ్ లార్డ్. జాన్సన్ రాణి గారు వందనాలు. అమృత గారు వందనాలు. ఆంటీ మీకు వందనాలు. ఎఫ్సి గారు మీకు వందనాలు. ఓకే, అందరికి వందనాలు. థ్యాంక్ యూ.